మనుస్మృతి రాసిన శ్లోకం ఇది. మనుస్మృతి ఆ భావం అంటే స్త్రీ అనేదే ఒక చివరి ఉంది. శయ్యాసనం అలంకారం, శయ్యాసనం అలంకారం కామం క్రోధం అనార్జవం ద్రోహభావం కుచర్వంచ స్త్రీభ్యో మనురకల్పయత్. మనువు స్త్రీకి ఏ లక్షణాలు ఇచ్చాడటంటే, స్త్రీని ఎట్లా డయాగ్నైజ్ చేశాడంటే, శయ్య ఎప్పుడు శయ్య కోరుకునేది, ఎప్పుడు ఆసనం కోరుకునేది, ఎప్పుడు అలంకారం కోరుకునేది, ఎప్పుడు కామం కోరుకునేది, ఎప్పుడు క్రోధం కోరుకునేది, ఎప్పుడు ఆర్జవం గర్వం కోరుకునేది, ఎప్పుడు ద్రోహభావం కోరుకునేది. ఇది మన తల్లుల గురించి, మన చెల్లెల గురించి, మన సహచరుల గురించి మన మహోన్నత మతం చెప్పిన ఆదర్శం. వీటిని ప్రశ్నించడం చలం తన బాధ్యతలు తీసుకున్నాడు. 100 సంవత్సరాల తర్వాత కూడా చలం ఎందుకు జీవించున్నాడంటే, ఈ దుర్మార్గపు ఆలోచనలన్నీ ఇవాళ కూడా ఉన్నాయి కాబట్టి, ఒక స్త్రీయే ఆ మాట మాట్లాడింది కాబట్టి, ఒక స్త్రీయే స్త్రీలకు హక్కులిచ్చి పురుషులను దద్దమ్మలు చేసే రాజ్యం నడుస్తుంది అని మాట్లాడే స్థితిలో ఉన్నామంటే చలం ఇవాళకి తప్పనిసరిగా రిలవెంట్గా ఉన్నాడు. ఇంకొక అంశంలో పోతాను. ధర్మం చాలా మాట్లాడవచ్చు కానీ అక్కడ ఆపి, ఇంతకుముందు శ్రీలక్ష్మి గారు అది చదువుతా అనుకున్నారు, అక్కడి దాకా వచ్చి అక్కడ ఆపేశారు. ఆ ఒక్క డైలాగ్ వినిపించాలి మీకు. ద్రౌపది ఏం భయం లేదు చెల్లి, సభలో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, మంచివాళ్ళు అని అంటుంది. అంటే చంద్రమతి చెప్తుంది, భానుమతి చెప్తుంది, అక్క వారు పురుషుడు, ఎంత న్యాయపరులు కానీ ధర్మవేత్తలు కానీ పురుష సమూహం అంతా ఏకమై, స్త్రీ స్వతంత్రించిందా పురుష శత్రువు అవుతుంది. న్యాయ ధర్మ వివేకాలు మూతలు పడతాయి. మీరు సభలో ధైర్యంగా ప్రశ్నించటమే పురుషాధికార ధిక్కారంగా భావిస్తారు. స్త్రీ స్వతంత్రించి ధర్మాధర్మ నిర్ణయం చేయు అధికారి కాగలరా అని ఆగ్రహించి మీకు ప్రత్యుత్తరం ఇయ్యరు. ఆగ్రహిస్తే ఎవడైనా జవాబు చెప్పాలి, జవాబు ఉంటే. ఆగ్రహించి మీకు ప్రత్యుత్తరం ఇయ్యరు. మీ భర్తలే అంగీకరించరు సభా తిరస్కారాన్ని. స్త్రీ ఇక్కడికి ఆపి దాని ఇంకో కోణం కూడా, ఇంకొక ముఖం కూడా చూపెడతాడు. స్త్రీ కోప్పడి కాదు, తన హక్కు అడిగి కాదు, తాను దేవిరిస్తే, స్త్రీ తన అబలత వల్ల అసహాయత వల్ల కన్నీళ్లతో రోదనతో పురుష హృదయాన్ని కరిగించి జయించాలి కానీ ధిక్కరించిందా, ప్రశ్నించిందా జగద్విరోధి అవుతుంది. ఇటువంటి అంటే ఇవన్నీ మనం ఇప్పుడు చాలా సులభంగా చదువుతున్నాం కానీ 102 ఏళ్ల కింద ఆయన రాశాడు. 102 ఏళ్ల కింద కూడా ఇవే అక్షర సత్యాలుగా ఉన్నాయి. అది గుర్తించవలసిన విషయం. సరే, ఇక్కడి నుంచి కొంచెం ముందరికి పోతాను. చలం పౌరాణిక రచనలలో చాలా ముఖ్యమైన అంశం వ్యంగ్యం, వెటకారం, అధిక్షేపం. అది చాలా అసలు నేను మళ్ళీ చాలా ఎంజాయ్ చేశాను. నవ్వు అంటే ఊరికే నవ్వడం కాదు, పక్క నవ్వవలసినంత సందర్భం. 1-2 మీకు వినిపిస్తాను. ఇది ఒక వ్యాసం దగ్గర మొదలు పెడుతున్నాను. అన్యకాంత లడ్డంబైన అని వ్యాసం. కథని బట్టి చూస్తే పోతన్న గారు అతడి సుగుణాలని వర్ణించినప్పుడు ప్రహ్లాదుడికి 3 ఏళ్లకు 10 ఏళ్లకు మధ్య ఉండాలి. మనందరికీ తెలుసు, హరిశ్చంద్ర నరసింహావతార నాటకంలో ప్రహ్లాదుడి వయసు 10 ఏళ్ల లోపే. ఆ సుగుణాల్లో, కానీ పోతన గారు వర్ణించిన సుగుణాల్లో, భాగవతంలో ఆ సుగుణాల్లో ముఖ్యమైనది ఒకటి ఏమంటే, అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు. ఆ పద్యాన్ని లక్షల కొలది ఆంధ్రులు చదివి ఆహాహాహా అని గుడ్లు తేలేసి లొట్టలు వేస్తూ ఆనందిస్తున్నారు. పండితులైన గురువులు ప్రతిపదార్థ తాత్పర్య సహితంగా ఈ పద్యాన్ని బోధిస్తున్నారు. ఒక్క 16 ఏళ్ళైనా ఉంటేనే కానీ అన్యకాంతల విషయమై కీర్తిని పొందడం అసహజం కదా. అంత చిన్నవాడు మాతృభావం చేశాడని ఎందుకు కీర్తించారో కవులు. ఇదేమి విపరీతమా అని యోచించరేమో పాఠకులు. ఒకవేళ ఆ కృతయుగ పుణ్యకాలంలో బ్రహ్మచర్యం నిర్విఘ్నంగా సాగే ఆ ధర్మయుగంలో కామోద్రేకం అంత చిన్నతనంలోనే కలుగుతూ ఉండేది కావు. మరి లేక
లేక ఆ విష్ణు భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడు ఈ కామ విషయంలో అబ్నార్మల్గా జాడ్యం గలవాడా? పెళ్లి కాని ప్రహ్లాదుడికి అన్యకాంత అంటే అర్థం ఏమిటి? తల్లి కాని కాంత. తల్లి కాని వాళ్ళని మాతృభావం చేశాడా? తల్లి అనుకున్నాడా? అంటే పుట్టుకతోనే ఇడియట్ అన్నమాట అని ఆయన ఈ మొత్తానికి ఒక సూచిక వాక్యం ఇక్కడ రాశాడు. పురాణాల అసందర్భాలతో పోట్లాడాలంటే ఒక జన్మ చాలదు. అవి చాలా నిజానికి అటువంటి నవ్వించే సందర్భాలు, సన్నివేశాలు అనేకం ఉన్నాయి. వాటికి చెప్పాలని నాకు కోరిక ఉంది, కానీ ఇప్పుడు సమయం లేదు, అంత సేపు చెప్పలేను. ఒక్కటి మాత్రం మచ్చుకు వినిపించి ముగిస్తాను. సత్యవంతుడు నాటకంలో, అంటే వాళ్ళు అప్పటికి పెద్దవాళ్ళు అయిపోయారు. ఆమె 30 ఏళ్ల కింద ఆయన రక్షించి వెనక్కి తీసుకొచ్చుకుంది. అప్పుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు మళ్ళీ వాళ్ళకు సమస్య వచ్చింది. వాళ్ళ కూతుళ్ళు ఇష్టమైన వాళ్ళని ప్రేమిద్దాం అనుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. సావిత్రి దానికి ఆబ్జెక్షన్ చెప్తే సత్యవంతుడు ఆమెను కొంచెం వెటకారిస్తున్నాడు. నువ్వేమో అట్లా చేసుకున్నావు, నువ్వేమో బలవంతంగా తీసుకొచ్చావు, ఇప్పుడు నీ కూతురులో గడ్డం పడుతున్నావా అని మాట్లాడుతున్నాడు ప్రియంవద అనసూయ గురించి. అక్కడ ఆ సందర్భంలో ఒకటి, భర్తల మీద ప్రేమ అంటే పతివ్రతలకు భర్తల మీద ప్రేమ. ఒక్క పతివ్రత భర్త క్షేమం యోచించిందా? భర్త క్షేమాన్ని కోరిన పతివ్రత వాడి పిచ్చి పనులన్నింటికీ తల ఊపి వాడిని అధోగతికి పోనిస్తుందా? నువ్వు అని ఇవన్నీ సరే, మిగిలిన పతివ్రతల సంగతి పక్కన పెట్టండి. స్వయంగా సావిత్రి ఉంది కదా ఎదురుగా, నువ్వు నా మీద ప్రేమ ఉంటే సుఖంగా స్వర్గానికి పోయిన వాడిని మళ్ళీ ఈ పాడు భూమికి ఏడ్చుకుని వస్తావా? ఇది నాది, ఇది నాకే కావాలి, దీన్ని వదలను అనే భావం ప్రేమ కాదు, పాతివ్రత్యం. ఇంకా సరే, భక్త కుచేలలో 27 మందిని అంటాడు, చాలా ప్రతిదీ చాలా వెటకారం హాస్యం చేశాడు. ఆ వివరాల్లోకి పోను. కానీ చివరికి ముగింపుగా ఎందుకు ఇప్పుడు చలం? ఈ ప్రశ్న యువ కవులు, యువ కథకులు వేస్తున్నారు. ఆంధ్రజ్యోతి వివిధలో ఒక వ్యాసం కూడా రాశారు, చలం ఎందుకు ఇప్పుడు. అట్లాగే శ్రీ కుటుంబరావు అని అంటూ ఉంటారు. వీళ్ళందరూ రావి శాస్త్రి అంటారు, ఎందుకు కొత్త వాళ్ళు కనబడడం లేదా? తప్పకుండా కొత్త వాళ్ళు కూడా కనబడుతున్నారు. నేను ఇంతకుముందు చదివిన జాబితాలో ఆధునిక రచయితల దాకా పౌరాణిక పునర్లేఖనం చేసిన వాళ్ళని చెప్పాను, తప్పకుండా ఉన్నారు. కానీ చలం ఎందుకు ఇప్పుడు రిలవెంట్, ఇంకా ఎందుకు రిలవెంట్గా ఉన్నాడంటే 4-5 నాకు తోచిన కారణాలు చెప్పి ముగిస్తాను. రాముడి పేరెత్తిన, సీత పేరెత్తిన, లేదా రాముడికి సీతకు మధ్య ఉండే సంబంధం, సీతకు రావణుడికి మధ్య ఉండే సంబంధం, ఇటువంటి ఏ విషయం మాట్లాడినా, పౌరాణిక పాత్రల గురించి మాట్లాడితే వెంటనే మనోభావాలు గాయపడే ఒక సామాజిక స్థితిలో మనం ఉన్నాం. అట్లా మనోభావాలు గాయపడనక్కర్లేదు, ప్రతి విషయాన్ని హేతుబద్ధంగా చూడవచ్చును అని ప్రారంభించిన, రేపు నేను రామస్వామి దగ్గర ప్రారంభించి, ఆ తర్వాత రామస్వామి బహుశా 1910లోనే ఆయన రాశాడు, 1924లో చలంగా రాశాడు. అంటే ఒక 100-120 ఏళ్ల ఉదాత్తమైన హేతుబద్ధమైన సంప్రదాయం మనకున్నది. ఆ సంప్రదాయం కొనసాగించవలసి ఉంది. ఈ ప్రతిదానికి మనోభావాలు గాయపడే, అతి సులభంగా మనోభావాలు గాయపడడం కాదు, నిజానికి అది ఒక రాజకీయం, అది ఒక విష రాజకీయం. ఆ విష రాజకీయాన్ని నుంచి బయటపడడానికి మళ్ళీ ఒకసారి మన ఉదాత్తమైన సంప్రదాయంలోకి, ఘనమైన వారసత్వంలోకి పోవలసి ఉంది. అందువల్ల చలం ఇవాటికి రిలవెంట్ అవుతారు. అది ఒక కారణం. 2, పోనీ చలం తన రచనల్లో, పౌరాణిక సాహిత్యంలో కానీ ఇతర సాహిత్యంలో కానీ ఆశించిన స్త్రీ స్వాతంత్ర్యం లేదా స్త్రీ పురుష సమానత్వం వచ్చా చలం ఇర్రెలవెంట్ అయిపోవడానికి? మన సమాజం అంత 100 ఏళ్ళు నడిచింది కాలంలో, కానీ మనసులో నడిచిందా? మనసులో ఇంక వెనక్కి పోయిందా? ఇది ఆలోచించినప్పుడు చలం స్పేస్ అండ్ టైం చూసినప్పటికీ
చలం స్పేస్ అండ్ టైంలో ఇంకా సమాజం కొనసాగుతూ ఉంది కనుక చలం ఇంకా రిలవెంట్ అవుతాడు. ఇంతకుముందే ప్రస్తావించాను, 24లో ఆయన సీత నోట ఒక సంభాషణ ఏది పెట్టారో అది 2026లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వచ్చింది. పిల్లల్ని కనే యంత్రం, మొత్తం సమాజమే పిల్లల్ని కనే యంత్రం. ఇది ఇవాళ కాదు, హిట్లర్ ఇటువంటి ఆలోచన చేశాడు. ఇటువంటి ఆలోచన చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు సమాజంలో. ఇవాళ స్త్రీ పిల్లల్ని కనాలా లేదా, తన ఆరోగ్యం ఏంటి, ఆమె శరీరం, దానికి వ్యాయామం ఇవ్వండి, ఆమె మెదడు, ఆమె దానికి జ్ఞానం వివేకం ఇవ్వండి అని చెప్పిన తర్వాత 100 ఏళ్లకి మనం ఆమెది కాదు శరీరం, గర్భధారణ ఆమెది కాదు, గర్భధారణకు అవసరమైన ఆరోగ్యం ఉందా లేదా చూసుకునేది ఆమె కాదు, పిల్లల్ని పుట్టిస్తే పెంచగలనా లేదా అనే ఆర్థిక స్థితి చూసుకునేది ఆమె కాదు లేదా ఆమె కుటుంబం కాదు. మేము చెప్తాము సమాజానికి అవసరం, ఉత్పత్తి శక్తులు పెరగాలి కాబట్టి పెంచండి. ఎక్కడికి వచ్చాము? కాబట్టి చలం రిలవెన్స్ ఉందా లేదా? ఇవాళకి ధర్మం కోసం ఘోరాలు జరుగుతూ ఉన్నాయి మన చుట్టూ. వాటికి కాకపోతే చలం రాసినాడు ధర్మం కోసం అనే మాట మాత్రమే ఉంది. ఇవాళ ధర్మం కోసం, దేశం కోసం అని కూడా అంటున్నాను. ఈ దేశం కోసం, ధర్మం కోసం అనే మిస్టిఫై చేసిన మాట, ఒక మైథాలజీగా మారిపోయిన మాట, వాస్తవం ఏమిటి, దేశం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి అని డిసెక్ట్ చేయవలసిన అవసరం, విప్పి చూడవలసిన అవసరం ఉంది. అందువల్ల కూడా చలం ఉపయోగపడతాడు. చివరిగా చలందే ఒక రచన నుంచి ఒక కోట్తో ముగించాలని అనుకుంటున్నాను. చాలా మాట్లాడనుంది, నాకు చాలా సంతృప్తిగా ఉంది. నిజానికి ఈ సముద్రంలోకి పోయిన తర్వాత చలం ఒక మహాసముద్రం. ముఖ్యంగా ఈ 14-15 రచనల మీదనే శంకర్ ముందే అన్నాడు, ఒక 40 పేజీల వ్యాసం రాయి, ఒక పుస్తకం వేద్దాం, వచ్చేసారి జీవజలం చలంకు వేద్దాం. నాకు నిజంగా అంత అవసరం ఉంది అని కూడా అనిపించింది. చలం భయం అనే ఒక వ్యాసంలో కొన్ని మాటలు ఇవాటి సమాజానికి, ఇది కూడా 1930లో వ్యాసమే. ప్రస్తుతం లోకాన్ని దుర్గతిలో ఉంచుతూ ఉన్న కారణాలన్నిటిలోకి ముఖ్యమైనది భయం. పక్కనున్న దేశాన్ని చూసి భయపడడం యుద్ధాలకు కారణం. పలస్తీనాను చూస్తే ఇజ్రాయెల్కు భయం. పక్కనున్న మనుషుణ్ణి చూసి భయపడడం పోలీసులకు కారణం. ఏ అప్రతిష్ట వస్తుందో అనే భయం భర్త క్రూరత్వానికి, భార్య దాసిత్వానికి కారణం. భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అనే భయం హితులకు, పూజలకు, జ్యోతిషాలకు, శాంతులకు కారణం. పరలోకంలో ఏమైపోతామో అనే భయం గుళ్లకు, దేవుళ్లకు కారణం. మతమనే ఇనుప కట్ల బిగింపు పిడికిలితో సంఘాన్ని చావ మోదేది ఈ భయమే. సోదర మానవుణ్ణి ఎక్కువ హింసించి నీతి భ్రష్టతలోకి తోసేవారే భగవంతుణ్ణి ఎక్కువ ప్రార్థిస్తారు. ఆ దేవుడికి లంచాలుగా అనేకం కల్పిస్తారు. ఈ భావాలు ఇవాల్టికి ఇంకా తెలుసుకోవలసినవి కానీ ఉండడం చలం ఘనతన, మన సమాజ దౌర్భాగ్యమా ఆలోచించాలి. చాలా థ్యాంక్స్ మీకు ప్రత్యేకంగా. తెలుగు సాహిత్యంలో ప్రజల్లో భయం ఎట్లా ఉందో పౌరాణిక సాహిత్యం మీద విమర్శ రాస్తే కూడా అంతకన్నా ఎక్కువ భయం ఉంది. ఈ భయం విశ్వవిద్యాలయాల్లో కూడా ఉంది. దీనికి ఒక్క మాట చెప్తాను, ఇది మనది కాదు. పౌరాణిక సాహిత్యంలో సంస్కృత సాహిత్యం నుంచి వారసత్వం వస్తుంది నా అభిప్రాయం. వ్యాసుడు 10 నాటకాలు రాశాడు, 14 రాశాడు, 24 రాశాడు అని అంటారు. వ్యాసుడి కాలంలో రాజులలో ఉన్న ధర్మం మీద వచ్చిన వాటిలలో స్వప్నవాసోదతుల నుండి ప్రతిజ్ఞ యోగంధరాయని చదవండి, రాజుల మీద ధిక్కరించినది రాశాడు. ఆయన తర్వాత కాళిదాసు వచ్చాడు. కాళిదాసు భారత రామాయణంలోని కథలు తీసుకొని
తాను మళ్ళీ నాటకాలు రాసేవాడు. అదే కొనసాగింపుతో మనకు వచ్చిన ప్రధానంగా వచ్చిన నాటకాలన్నీ కూడా ఆ కోవలో ఆవి రక్షించడానికి, ఆ పాతివ్రత్యం రక్షించడానికే వచ్చినాయి. కానీ వాసుని ఎందుకు చెప్పినానంటే, వేశ్య ఎవరైతే ఉన్నారో ఈ మృచ్ఛకటికము శూద్రకుడు రాశాడంటాం, వాసుడే రాశాడని కొందరు చర్చ. కనుక ఆనాటి కాలంలో ఈనాడు మనం చెప్పుకుంటున్న గురుజాడప్పారావు కన్యాశుల్కంలోని మధురవాణి పాత్ర మొట్టమొదటి తెచ్చిన వాడు భాసుడు. భాసుడి తర్వాతనే కాళిదాసు తీసుకొచ్చాడు. అవి పోయిన తర్వాత అవి అందులోనే పడి మునుగుతున్నాయి కనుక జనం దెబ్బకొట్టి వాటిని బతికించి మరొక అర్థంలో చెప్పాడు. చాలా మంచి ఉపన్యాసం చేశాడు. నాకు కూడా ఈ సావిత్రి భర్త ప్రాణాన్ని అడుగుతుంది చాలా అద్భుతంగా. భర్త ప్రాణం ఇస్తానంటున్నాడు యమధర్మరాజు. కానీ ఒకరోజు నాతో వస్తానంటే నీ భర్త ప్రాణం ఇస్తానంటాడు. వస్తానంటుంది సావిత్రి, అందులో చదువుతారు అంటుంది. చివరకు భర్త ప్రాణం వచ్చేసింది, భర్తని చూసుకుంటుంది, చాలా ఆనందపడి నేను భర్తను రక్షించుకున్నది ముఖ్యం అనుకున్నాను, శీలం ముఖ్యమా శరీరం ముఖ్యమా అని చర్చ స్టార్ట్ అవుతుంది. అందులో చివరికి ఏం చేస్తుంది అంటే, ఈనాటి స్త్రీలకు చాలా ఇంపార్టెంట్గా అట్లాంటి వాళ్ళు కనపడుతున్నారు నిత్య జీవితంలో. కాబట్టి వాడి దగ్గరికి పోతుంది. ఎవరు? యమధర్మరాజు దగ్గరికి సావిత్రి పోతుంది. పోయేటప్పుడు మాత్రం కత్తి తీసుకొని పోతుంది, చీరలో దాచిపెట్టుకొని. యమధర్మరాజు గుర్తించి ఇక నువ్వు నాకు వద్దు అని అంటాడు. చాలా ఇట్లాంటివి చాలా బాగా రాశాడు. అంటే ఒక మంచి మాట కూడా చెప్పాడు. నేను అన్నాను, ఎస్, మనం ఒక ప్రతిపాదన సిన్సియర్గా పెడితే కొంత ఆలోచన రేకెత్తిస్తాం కదా చైతన్యం. అందువల్ల 60-70 పేజీలే కాదు, మనమే ఒక యూనివర్సిటీ పేజీలాగా బయట పెడదాము, కొంత విస్తృతి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్తూ వేణుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు పద్మ గారిని పిలుస్తాను. చాలా అది నాగభూషణం గారు చెప్పిన మాటకు పద్మకు వచ్చే సమస్య ఉంటుంది.